ముందు ముందు ఆ వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష, టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్న అయితే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే ఒక బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత డిమిటివ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి.